ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక. రవి బుధుల యొక్క కలయికను మనం జ్యోతిష్ శాస్త్రంలో బుధాదిత్య యోగం అని శాస్త్రంలో చెప్పారు మనకి. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగకారకుడు, అలానే పితృకారకుడు, అలానే బుధుడు వ్యాపార పరంగా కానీ బుద్ధిపరంగా కానీ మరి బుధుడు ఒక మంచి శుభగ్రహంగా మన శాస్త్రం చెప్పబడింది. రవి బుధులతోటి ఏర్పడే యోగంలో ముఖ్యమైన బుధాదిత్య యోగం అంటే డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ వ్యాపారం కానీ ఒక స్టార్ డమ్ము కానీ ఒక స్టార్ స్టేటస్ రావాలంటే మనకి గజకేసరి యోగంతో పాటు బుధాదిత్య యోగాలు, లక్ష్మీ యోగాలు, చంద్రమంగళ యోగాలు ఇలాంటి యోగాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా చెప్పబడ్డది. అలానే పంచమహాపురుష యోగాలు కూడా మంచి యోగాలనే ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పబడేవి ఏంటంటే గోచారీత్యా చెప్పబడే విషయాలు. రవి తన సొంత రాశి రావటానికి సంవత్సర కాలం పడుతుంది. ఆ సొంత రాశిలో ఈ రవి బుధులు కలయిక ఒకటి. అలానే సింహరాశ్యాధిపతి అయిన రవి బుధుడితోటి సింహరాశిలో సంచారం చేయటం, అలానే బుధుడికి స్వక్షేత్రమైన కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అనేది జరిగింది ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే ఈ రాశిలో సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు రవి బుధుల యొక్క కలయిక. ఈ రవి బుధుల యొక్క కలయిక ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. అలానే ఇక్కడ కన్యారాశిలో రవి బుధుల యొక్క కలయిక అంటే బుధుడికి స్వక్షేత్రం. మనకు ఏదైనా సరే ఒక యోగం కలగాలంటే రవి బుధాదిత్య యోగం కలగాలంటే సింహరాశిలో కానీ అలానే కన్యారాశిలో కానీ విశేషమైన యోగాన్ని ఇస్తారన్నారు. అలానే మిథున రాశిలో కూడా రవి బుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిదని శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ బుధాదిత్య యోగం అనేది ఈ 3 రాశుల్లో విశేషంగా చెప్పబడింది. అలానే ఇక్కడ మేషరాశిలో కూడా రవి బుధులు కలయిక అనేది చాలా మంచిదని కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్పబడింది. అయితే విశేషంగా ఇప్పుడు రవి బుధులు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి 15 రోజుల పాటు కన్యారాశిలో సంచారం చేయడం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి రవి బుధాదిత్య యోగం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మకర రాశి వాళ్ళకి షష్టమాధిపతి అయిన బుధుడు, అలానే నవమాధిపతి అయిన బుధుడు, అష్టమాధిపతి అయిన రవితో కలిసి ఉంటాడు. రవితో కలిసి కన్యారాశిలో సంచారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని మనం చూసుకునేటట్టయితే ముఖ్యంగా భాగ్యంలో రవి బుధాదిత్య యోగం కలవటం, నవమస్థానం రవి బుధుల యొక్క కలయిక వల్ల ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. ఏదైతే మనం చేసే పనులు అనేవి ఉంటాయో ఆ పనులలో కొద్దిగా ఆటంకం కలుగుతూ ఉంటుంది. అంటే ఆటంకం కొద్దిగా కలిగి మళ్ళీ మంచి జరిగే అవకాశాలే ఉంటాయి వీళ్ళకి. అయితే ఆర్థిక పరంగా పొదుపు చేయటం చాలా ఇంపార్టెంట్. ఆర్థిక పరంగా ఉద్యోగంలో ప్రతి వాళ్ళకి మన రహస్యాలన్నీ కూడా చెప్పటం ఒకటి. ఈ ఫైల్స్ సంబంధించిన విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉంటాయి. ఫైల్స్ అంటే ఏదైతే ఆఫీసులో కొన్ని ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అలాంటి విషయాల్లో కొద్ది జాగ్రత్త ఉండాలి. మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు. అలానే చెడు కార్యక్రమాల యందు ఆసక్తి చూపించే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఆసక్తి చూపించొద్దండి. ఆసక్తి చూపిస్తే కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క ఆదాయంలో కానీ వాళ్ళ యొక్క ఆస్తుల పంపకాల్లో కానీ చిన్న చిన్న వివాదాలకి చోటు తీసుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి వివాదాలు రాకుండా చూసుకోండి. అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉంటుంది, ఉద్యోగపరంగా లాభం ఉంటుంది, వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ నేను చెప్పే ప్రతి పని కూడా అది తేలిగ్గా తీసుకొని చేద్దాంలే అని నెగ్లెక్ట్ చేసి ఏముందిలే అనే ఆలోచనలు కలగకుండా చూసుకోవడం చాలా మంచిది. అలానే కీర్తిహాని, సౌఖ్యము, సుఖము కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కీర్తిహాని జరగకుండా చూసుకోండి. ఎవరిని కూడా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి. అలా నిరుత్సాహ నిస్పృహలకి తావివద్దండి. ప్రతి పని కూడా ఒకరోజు జరగకపోతే ఇంకో రోజు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రతి పనికి కూడా నేనేదో జరిగిపోతుంది, నేనేదో లేట్ అయిపోతుందని ఆలోచన చేయొద్దండి. రాశి వాళ్ళు ముఖ్యంగా ఉద్యోగ ధర్మాన్ని పాటించండి. ఉద్యోగంలో కూడా వివాదాలు లేకుండా అనవసరమైన విషయాలకి మనం ముందుకు వెళ్ళకూడదు. ముందుకు వెళ్ళటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అయితే స్థానచలనం జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. స్థానచలనం ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్ఫరు అంటే ఆర్థిక పరంగా లేకపోయినా ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అలానే వివాదాలు రాకుండా
శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు అనే ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. మనం ఆలోచన చేయకపోతే గుడ్డిగా వెళితే కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వస్తుంటాయి. అలాంటి విషయాల్లో మీరు శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న మార్పులు జరుగుతాయి ఆరోగ్యంలో. అలాంటి వాటికి పెద్దగా రియలైజేషన్ కాకుండా, అంటే రియలైజేషన్ అంటే ఆందోళన చెందకూడదు. మానసికంగా ఆందోళన చెందడం వల్ల కూడా ఇబ్బందులు కలుగుతాయి. నేను కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నా. ఆ రెమెడీస్ మీరు పాటించండి. ఆ రెమెడీస్ వల్ల మీకు ఖచ్చితంగా మంచి జరిగే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది. ఈ రాశుల వాళ్ళు ముఖ్యంగా రవి ఉద్యోగకారకుడు అంటారు, పితృకారకని ఇందాక చెప్పినట్టుగా ఈ రవి బుధుల యొక్క యోగం వల్ల కొన్ని సుఫలితాలు అనేవి చాలా ఎక్కువగా సుఫలితాలు జరుగుతాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులున్నా, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నా కూడా మీకు ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రకమైన మేలు మంచి చెడులు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని బాగా పొందాలన్నా, మంచి ఉద్యోగాలు లభించాలన్నా, ఉద్యోగపరంగా ప్రమోషన్ లాభించాలన్నా కూడా రవి యొక్క అనుగ్రహం కావాలంటారు. పాత రోజుల్లో మనం హస్తరేఖల్లో చూపించుకునేటప్పుడు సన్లైన్ అంటారు, సూర్యుడి యొక్క రేఖ ఉండాలంటారు. ఈ సూర్యుడి యొక్క రేఖ ఉండాలి అని అంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే వృత్తిపరంగా అనుకూలంగా ఉండాలి. వృత్తిపరంగా అనుకూలంగా ఉంటే మనం ధనం వచ్చే అవకాశం ఒకటి ఉంటుందని అర్థం. దాన్ని మనం చూసుకునేటట్లయితే సూర్యుడు అనుకూలంగా లేకపోయిన వ్యక్తులు సూర్య నమస్కారాలు చేయటం, అలానే సూర్యుడికి సంబంధించిన హోమాలు చేయటం ఒకటి. మనకి నవగ్రహాల్లో సూర్యుడు ఉంటాడు. ఆదివారం రోజున సూర్యహోరని ప్రాతకాలంలో ఉంటుంది. నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసి చక్కగా జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాతుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. వీలైతే ఆదిత్యాయుధ్నే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు. దాంతోపాటు బుధుడు వ్యాపారపరంగా అనుకూలం లేని వ్యక్తులు ఖచ్చితంగా నారాయణాయుధ్నే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రంతో పాటు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని, కుబేర మంత్రాన్ని చదువుకోవటం వచ్చి, లేకపోతే ఓం కుబేరాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను చెప్పినవి ఈ రెమెడీస్ అనేవి మీరు పాటించండి. రవి బుధుల యొక్క దోషం ఎవరికైతే ఉంటుందో ఆ దోషం తొలగిపోయి ఆరోగ్యము, ఉద్యోగము, వ్యాపారపరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవి గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా మనకి రవి 3, 6, 10, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు వాళ్ళ రాశి దగ్గర నుంచి. బుధుడు వచ్చేటప్పటికి 2, 4, 6, 11 స్థానాల్లో బుధుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే రవి యొక్క కారకత్వాలను కూడా మనం గమనించినట్లయితే ఉద్యోగానికి చాలా ఇంపార్టెంట్గా చూసుకుంటాం, బుధుడు వ్యాపారానికి చూసుకుంటాం. కాబట్టి వాళ్ళ జన్మరాశి నుంచి ఈ రాశిలో ఈ నేను చెప్పిన రాశుల్లో ఉంటే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి ఒక రాశి వాళ్ళకి బుధుడు వాళ్ళ రాశి నుంచి లెక్క వేస్తే 2, 4, 6, 11 స్థానాల్లో ఉంటే అనుకూలంగా ఉన్నట్టు గోచారీత్యా. అలానే రవిగ్రహాన్ని కూడా మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాము? 3, 6 అంటే 1, 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు సూర్యుడు. సూర్యగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పారు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో ముఖ్యంగా సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో మంచి శుభాన్ని ఇస్తాడని అర్థం. 1వ దానిలో కొంత మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక రవి బుధులు ఏదైతే వీళ్ళ కన్యారాశిలో ఉన్నారో నేను చెప్పిన మీరు ఏదైతే పరిహారాలని పాటించడం వల్ల కూడా విశేషమైన యోగాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం అంటే, లలితా సహస్రనామ పారాయణం చేసుకోవటం, సూర్య నమస్కారాలు. ఆ సూర్య నమస్కారాల్లో కూడా ఓం సూర్యాయ గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. అంటే ఓం ఆదిత్యాయ అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ చ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతు అనే మంత్రాన్ని చదవటంతో పాటు ఓం సూర్యాయ స్వాహ అనే జిల్లేడు సమిధులతో హోమం చేయటం, ఎంబటే సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. అంటే ఏదైతే మంత్రం అనేది స్వాహాకారం చెప్పి త్యాగం చెప్తారు ఇదన్నోమ అని, ఆ మంత్రాలు మనం ఏదైతే విశేషంగా ఆదివారం రోజున ఓం సూర్యగ్రహాయ స్వాహ అని ఆజ్యం వెయ్యాలి జిల్లేడు సమిధుల మీద. ఓం సూర్యగ్రహాయ ఇదన్నోమ అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు. అంటే ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు
సూర్యుడి యొక్క హోమం చేయండి, సూర్య నమస్కారాలు చేయండి. దానివల్ల విశేషమైన ఫలితాలు జరగాలని ఆశిస్తూ, మీకు పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు.